ఎంత అన్యాయమైన పని చేశాడో తెలుసా అశ్వత్థామ. ఆయన ఒక టెంట్ లో ఉన్నాడని ఇలా చూస్తూ ఉన్నాడు. ఒక చెట్టు పైన ఒక పెద్ద పక్షి వచ్చి చిన్న చిన్న పక్షులు ఉన్నాయన్నమాట. చీకటి సమయంలో తినేసింది. తినేయంగానే వీడు అనుకున్నాడు, ఇది నాకు ఒక డివైన్ ఇంటర్వెన్షన్ నా జీవితంలో, నేను కూడా వెళ్ళిపో. యుద్ధ నీతి ఏంటంటే సూర్యాస్తమయం అయిపోయాక మళ్ళీ మనం యుద్ధం చేయకూడదు. అయితే ఏం పర్వాలేదు, ఇది నాకు ఒక ఐడియా అని అనిపించి ఏం చేశాడంటే పాండవులు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి 5గురు ఇలా పడుకున్నారనమాట. పడుకోగానే వాళ్ళ 5గురు ఒక తలలు తెగ్గొట్టేశారు. తెగ్గొట్టి 5గురు తలలు తీసుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్తారు. నేను 5గురు పాండవుల్ని చంపేశా అనగానే చాలా ఆనందపడతారు దుర్యోధనుడు. ఒకసారి టెస్ట్ చేస్తాను అని ఒక తలని ఇవ్వమన్నాడు అనమాట. తలని తీసుకొని కొద్దిపాటి శక్తితో తలని ఇలా అనగానే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఒరే ఇది పాండవులు కాదురా, పాండవులు పిల్లలైన ఉప పాండవులు.